యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ మన దగ్గరకు ఒక పేషెంట్ వచ్చిందండి. ఆ పేషెంట్ G3 అంటే థర్డ్ ప్రెగ్నెన్సీ. మేడం మాకు ఈ ప్రెగ్నెన్సీ వద్దు అని టర్మినేషన్ కోసం వచ్చాం. వాళ్ళ హిస్టరీ అనేది అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళ ఫస్ట్ 2 బేబీస్ అనేది ఒక బాయ్ ఒక గర్ల్, ఇద్దరు బేబీస్ అనేది వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు సరిగా నడవట్లేదు, చేతులు అనేవి మజిల్స్ అనేది వీక్ ఉంది. ఇప్పుడు వాళ్ళ ఫస్ట్ బేబీ ఒక 5 years ఉండొచ్చు, ఒక సెకండ్ బేబీ ఒక 18 months ఉంది, నడవట్లేదు. చెస్ట్ అనేది వాళ్ళ చెస్ట్ బోన్స్ అనేవి అబ్నార్మల్గా ఉన్నాయని, వాళ్ళు సరిగ్గా మాట్లాడట్లేదని, వాళ్ళ కాళ్ళు కానీ నడవకపోవడం. దీనికి మీనింగ్ ఏంటంటే వాళ్ళకి మస్కులోస్కెలిటల్ డిసార్డర్స్ అంటే వాళ్ళకు కండరాలకు సంబంధించి బోన్స్కి సంబంధించి ప్రాబ్లం అనేది ఉంది. వాళ్ళు జనరల్గా తర్వాత అనేది బేబీ డెలివరీ అయిన తర్వాత నడవట్లేదని పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి టెస్ట్ అనేది చేస్తే సంథింగ్ విటమిన్ డి అని, కాల్షియం అనేది డెఫిషియన్సీ అని, ఎంజైమ్ డెఫిషియన్సీ అని చెప్పారు. సో ఈ మస్కులోస్కెలిటల్ డిసార్డర్స్ అనేది నెక్స్ట్ బేబీకి కూడా వస్తుందా అనేది, ఇది ముందే మనం ఎలా కనిపెట్టాలనే దాని గురించి మనం ఈ వీడియో అనేది చేస్తున్నాం అండి. జనరల్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత ఫస్ట్ 2 monthsలో అంటే 6 to 7 weeksలో మనకు హార్ట్ బీట్ వచ్చిందా లేదని చెక్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ 11 weeksలో ఎన్టీ స్కానింగ్ అనేది చేస్తాం. 11 to 13 weeks మధ్యలో ఆ ఎన్టీ స్కానింగ్తో పాటు డబుల్ మార్కర్ టెస్ట్ అనేది చేస్తాం. ఎప్పుడైతే ఎన్టీ అనేది 2 mm కన్నా 2.5 mm కన్నా ఎక్కువగా ఉండి డబుల్ మార్కర్ టెస్ట్లో ఎప్పుడైనా ఇంటర్మీడియట్ రిస్క్ అని హై రిస్క్ అనేది మెన్షన్ చేసినప్పుడు ఇలాంటి వాళ్ళకి మనము నెక్స్ట్ లెవెల్ టెస్ట్ ఏంటి అంటే NIPT టెస్ట్ అనేది అంటాం. ఈ NIPT టెస్ట్ ఏంటంటే నాన్ ఇన్వాజివ్ ప్రీనేటల్ టెస్టింగ్ అని అంటారు. దీంట్లో మదర్ నుంచి బ్లడ్ శాంపిల్ అనేది తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ క్రోమోజోమ్ అనేది స్టడీ చేసి జెనెటిక్ ఇష్యూ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉందనేది మనం చెప్తాం. వన్స్ ఈ NIPT టెస్ట్లో ఇంటర్మీడియట్ రిస్క్ అని హై రిస్క్ అనేది మెన్షన్ చేసినప్పుడు ఇలాంటి వాళ్ళకి బిలో 16 weeks ముందే మనం ఒక టెస్ట్ అనేది చేస్తాం. దాన్ని కొరియానిక్ విల్లర్ శాంప్లింగ్ టెస్ట్ అనేది అంటాం. ఇది జనరల్గా అందరికీ సజెస్ట్ చేయము. ఇంతకుముందు నేను చెప్పిన ఆ పేషెంట్కి సంబంధించిన కొన్ని టెస్ట్లు, కొన్ని జెనెటిక్ డిసార్డర్స్ ఈ NIPTలో కానీ ఎన్టీ స్కానింగ్లో కానీ డబుల్ మార్కర్ టెస్ట్లో కానీ డయాగ్నోస్ చేయని కొన్ని టెస్ట్లు అనేది కొన్ని హార్మోనల్ జెనెటిక్ ఇష్యూస్ అనేది ఈ కొరియానిక్ విల్లర్ శాంప్లింగ్ టెస్ట్లో అనేది మనం చేస్తాం. బట్ ఈ టెస్ట్ అనేది చాలా కాస్ట్లీ అండి. ఈ టెస్ట్ అనేది మనం చేసినప్పుడు మనం 90% అనేది బేబీకి ఏం డిసార్డర్ ఉందని తెలుస్తాం. ఇది జనరల్గా హీమోఫిలియా అని, సికిల్ సెల్ డిసీజ్ అని, బ్లడ్కి సంబంధించిన డిసార్డర్స్ అని, స్కెలిటల్ డిసార్డర్స్ అని, కొన్ని జెనెటిక్ సిండ్రోమిక్ డిసీజెస్ అని, మస్కులోస్కెలిటిక్ సిండ్రోమ్స్ అనేది మనకి ఈ టెస్ట్ ద్వారా 100% అనేది కాకపోయినా 90 to 95% అనేది మనం డయాగ్నోస్ చేస్తాం. ఈ టెస్ట్ అనేది అంటే ఏంటి, కొరియానిక్ విల్లర్ శాంప్లింగ్ టెస్ట్ అనేది ఏంటి అంటే ఈ బేబీ అనేది ఆల్మోస్ట్ 13 to 14 weeks ఉందండి. ఇది బేబీ, ఇది ఏంటంటే ప్లాసెంటా. ఈ ప్లాసెంటా నుంచి తీసే సెల్స్ని ట్రోఫోబ్లాస్టిక్ సెల్స్ అంటారు, లేదా కొరియానిక్ విల్లై టెస్టింగ్ అని అంటారు. ఇది ట్రాన్స్ వెజైనల్ సోనోగ్రఫీ కానీ ఆర్ అల్ట్రాసౌండ్ గైడెడ్ అంటే ట్రాన్స్ అబ్డామినల్ కానీ, ఇది ట్రాన్స్ వెజైనాలో కానీ మనము చూసి దాని గైడెడ్తోని మనం చూపెట్టిన ఈ ప్లాసెంటా టిష్యూని నీడిల్తోని అబ్డామెన్ నుంచి స్కాన్లో చూసుకుంటా గైడ్ చేస్తూ ఈ మాయ నుంచి కొన్ని సెల్స్ అనేది మనకు తీస్తారు. ఈ కొన్ని సెల్స్ నుంచి మనము టెస్ట్ చేసినప్పుడు నేను చెప్పిన ఈ జెనెటిక్ రేర్ డిసార్డర్స్ లైక్ హీమోఫిలియాస్, సికిల్ సెల్, ఈ మస్కులోస్కెలిటల్ డిసార్డర్స్ అనేవి మనకు 90% అనేది డయాగ్నోస్ చేస్తాం. ఈ టెస్ట్ అనేది డే బై డే చేయించుకోవడం, ఇలాంటి హై రిస్క్ ఉన్న వాళ్ళకి ఈ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.